నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించిన భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంఘం వెంకట్ పుల్లయ్య. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం యూనిట్ కార్యాలయం ఆధ్వర్యంలో జాతీయ భద్రత మాస ఉత్సవాలు, రోడ్డు భద్రత అవగాహన సదస్సు కార్యక్రమాన్ని బూర్గంపాడు మండల కేంద్రంలో భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంఘం వెంకట పుల్లయ్య నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీసులు, స్థానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రత అందరిది అన్నారు. తప్పనిసరిగా అందరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి సీటు బెల్టు పెట్టుకుంటూ వాహనాలు ప్రయాణం సాగించాలని పేర్కొన్నారు. మద్యం మత్తులో వాహనం నడపరాదని, అందరూ కూడా బాధ్యతతో డ్రైవింగ్ చేయాలని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇద్దరు అమ్మాయిలు రండి, ఇద్దరు అమ్మాయిలు రండి, ఇద్దరు అబ్బాయిలు కూడా రండి, ఇద్దరు అమ్మాయిలు ప్రయాణించేటప్పుడే కాకుండా, వాహనాల మీద ప్రయాణించేటప్పుడే కాకుండా రోడ్డు మీద వెళ్తున్నటువంటి పాదచారులు కూడా ముందుకే వినపడుతుంది. నడిచేటప్పుడే చాలా మంది నడిచేవాడి ప్రాణాలు, విలువైన ప్రాణాలు చాలా కాళ్ళు. ఎడమవైపున ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్ళాలి. ఎంత దూరం నడిచినా కూడా ఫుట్పాత్ లేని ఏరియాలో రోడ్డుకి కుడివైపు నడవాలి. కుడివైపు ఎందుకు నడవాలంటే వాళ్ళు అటు నుంచి వచ్చే వాళ్ళకి అది ఎడమవైపు కాబట్టి రోడ్డు ప్రమాదాలు జరగకుండా, ఎదురు మనం ఢీపట్టకుండా. అర్థమైందా? రెండో పాయింట్, రోడ్డు మీద దాటేటప్పుడు ఒకవైపు నుంచి ఒకవైపు దాటేటప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతాయి. పాదచారులు చాలా మంది విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లా పరిషత్ అంటే రోడ్డుకి భద్రత కాదు, రోడ్డు మీద నడిచే వాళ్ళకి, రోడ్డు మీద ప్రయాణం చేసే వాళ్ళకి భద్రత అని మనం గుర్తించాల్సిన బాధ్యత ఉంది. కానీ రోడ్డు మీద వెళ్ళటం ప్రతి ఒక్క చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అవసరత. 10 లక్షల యాక్సిడెంట్ జరుగుతుంది ఈ సంవత్సరం. అందులో 1,70,000 నుంచి 1,80,000 మంది వరకు వివిధ బాధలతో బాధపడుతున్న వాళ్ళు దాదాపు 5-6 లక్షల మంది ఉన్నారు. ప్రతి 3 నిమిషాలకు ఒక ప్రాణం కోల్పోతున్నారండి. యాక్చువల్గా ప్రాణం పోవడానికి ముసలి వాళ్ళైన తర్వాత చనిపోవడం అనేది కామన్. కానీ ఆరోగ్యంగా ఆనందంగా ఉండి మన కుటుంబ సభ్యులతోనో, బంధువులతోనో, స్నేహితులతోనో ఆ క్షణం వరకు గడిపి మరుక్షణం లేరంటే ఆ బాధ ఎంత ఉంటుందో మనం ఆ కుటుంబంలో సభ్యులు అడిగితే అర్థమవుతుంది. రోగాలతో చనిపోయే వాళ్ళ సంఖ్య కంటే, మన సరిహద్దుల్లో యుద్ధాల్లో చనిపోయే వాళ్ళ సంఖ్య కంటే, మన ఇళ్ల ముందు, మన ఊళ్ళల్లో, మన రోడ్ల మీద రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వాళ్ళ సంఖ్య చాలా అధికంగా ఉంది. చాలా శోచనీయం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోడ్డు భద్రత పైన అవగాహన కల్పించాలి. ఏమంటే అవగాహన, రోడ్డు మీద నడిచేటప్పుడు ఏ విధంగా నడవాలి నడిచేవాళ్ళు. ఎక్కడ ఎడమ వైపున ఫుట్పాత్ ఉంటే ఎడమవైపునే నడవాలి నడిచేవాళ్ళు. ఫుట్పాత్ లేని ప్రదేశాల్లో కుడివైపు నడిచినట్లయితే క్షేమంగా నడుస్తూ. ఎందుకంటే ఫుట్పాత్ ఉంటే ఫుట్పాత్ మీద ఏ వెహికల్ వచ్చుకుంటారు కాబట్టి మనం ఎడమవైపు నుంచి నడిస్తే సరిపోతుంది. ఫుట్పాత్ లేని సందర్భంలో కుడివైపు నడవటం వల్ల ఏంటంటే ముందు వచ్చే వాళ్ళు అటు నుంచి వాళ్ళకి ఎడమవైపు వస్తారు కాబట్టి మనం వాళ్ళు గమనించుకుంటూ మనం తప్పుకునే అవకాశం ఉంటుంది. ఎదురుకు వచ్చే వాళ్ళతో మనం జాగ్రత్తగా. అది ఎవరికి తెలియదు. సాధారణంగా తెలుసా, ఇంతకుముందు తెలియదు. ఫుట్పాత్ ఉంటే ఎడమవైపు నడవాలి. ఫుట్పాత్ లేని ప్రదేశంలో నడవాల్సి వచ్చినప్పుడు రోడ్డుకి కుడివైపు నడవటం అలవాటు చేసుకున్నట్టయితే చాలా వరకు రోడ్డు ప్రమాదాలు జరగవు. ఇకపోతే రోడ్డుని ఒకవైపు నుంచి ఒకవైపు దాటాలనుకున్నప్పుడు చాలా సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలు, విలువైన ప్రాణాలకి కోల్పోతున్నారు. పాదచారులు చాలా మంది చనిపోతారండి. 10% వరకు పాదచారులు చనిపోతున్నారు మొత్తం యాక్సిడెంట్లు. ఎందుకంటే మనం ఎప్పుడు కొంచెం టౌన్లలోనూ, సిటీల్లో ఏంటంటే జీబ్రా లైన్లు ఉంటాయి కాబట్టి జీబ్రా లైన్లో రోడ్డు దాటడం అలవాటు చేసుకోవాలి. విద్యార్థులు నిలబడుతుంది కనుక చూసుకుంటూ వాహనం నడపరాదు.
ఏం చెప్పాలా ఎవరికి చెప్పాలా జిల్లా పరిషత్ అంటే రోడ్డుకి భద్రత కాదు, రోడ్డు మీద నడిచే వాళ్ళకి, రోడ్డు మీద ప్రయాణం చేసే వాళ్ళకి భద్రత అని మనం గుర్తించాల్సిన బాధ్యత ఉంది. కానీ రోడ్డు మీద వెళ్ళటం ప్రతి ఒక్క చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అవసరత. 10 లక్షల యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఈ సంవత్సరం. అందులో 1,70,000 నుంచి 1,80,000 మంది వరకు వివిధ బాధలతో బాధపడుతున్న వాళ్ళు దాదాపు 5-6 లక్షల మంది ఉన్నారు. ప్రతి 3 నిమిషాలకు ఒక ప్రాణం కోల్పోతున్నారండి. యాక్చువల్గా ప్రాణం పోవడానికి ముసలి వాళ్ళైన తర్వాత చనిపోవడం అనేది కామన్, కానీ ఆరోగ్యంగా ఆనందంగా ఉండి మన కుటుంబ సభ్యులతోనో, బంధువులతోనో, స్నేహితులతోనో ఆ క్షణం వరకు గడిపి మరుక్షణం లేరంటే ఆ బాధ ఎంత ఉంటుందో మనం ఆ కుటుంబంలో సభ్యులు అడిగితే అర్థమవుతుంది. రోగాలతో చనిపోయే వాళ్ళ సంఖ్య కంటే, మన సరిహద్దుల్లో యుద్ధాల్లో చనిపోయే వాళ్ళ సంఖ్య కంటే, మన ఇళ్ల ముందు, మన ఊళ్ళల్లో, మన రోడ్ల మీద రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వాళ్ళ సంఖ్య చాలా అధికంగా ఉంది. చాలా శోచనీయం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోడ్డు భద్రత పైన అవగాహన కల్పించాలి. ఏమంటే అవగాహన, రోడ్డు మీద నడిచేటప్పుడు ఏ విధంగా నడవాలి నడిచేవాళ్ళు. ఎక్కడ ఎడమ వైపున ఫుట్పాత్ ఉంటే ఎడమవైపునే నడవాలి నడిచేవాళ్ళు. ఫుట్పాత్ లేని ప్రదేశాల్లో కుడివైపు నడిచినట్లయితే క్షేమంగా నడుస్తూ, ఎందుకంటే ఫుట్పాత్ ఉంటే ఫుట్పాత్ మీద ఏ వెహికల్ వాళ్ళు ఎక్కుతారు కాబట్టి మనం ఎడమవైపు నుంచి నడిచే పడిపోతుంది. ఫుట్పాత్ లేని సందర్భంలో కుడివైపు నడవడం వల్ల ఏంటంటే ముందు వచ్చే వాళ్ళు అటు నుంచి వాళ్ళకి ఎడమవైపు వస్తారు కాబట్టి మనం వాళ్ళు గమనించుకుంటూ మనం తప్పుకునే అవకాశం ఉంటుంది. ఎదురుకొచ్చే వాళ్ళతో మనం జాగ్రత్తగా, అది ఎవరికి తెలియదు. సాధారణంగా తెలుసా ఇంతకుముందు తెలియదు. ఫుట్పాత్ ఉంటే ఎడమవైపు నడవాలి. ఫుట్పాత్ లేని ప్రదేశంలో నడవాల్సి వచ్చినప్పుడు రోడ్డుకి కుడివైపు నడవటం అలవాటు చేసుకున్నట్టయితే చాలా వరకు రోడ్డు ప్రమాదాలు జరగవు. ఇకపోతే రోడ్డుని ఒకవైపు నుంచి ఒకవైపు దాటాలనుకున్నప్పుడు చాలా సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలు 20 ప్రాణాలకి కోల్పోతున్నారు. పాదచారులు చాలా మంది చనిపోతారండి. 10% వరకు పాదచారులు చనిపోతున్నారు మొత్తం యాక్సిడెంట్లు. ఎందుకంటే మనం ఎప్పుడు కొంచెం టౌన్లలోనూ సిటీల్లో ఏంటంటే జెబ్రా లైన్ ఉంటాయి కాబట్టి జెబ్రా లైన్లో రోడ్డు దాటడం అలవాటు చేసుకోవాలి. విద్యార్థులు నిలబడుతుంది కనుక